అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. గైనిక్ వార్డులో డాక్టర్ శోభ, ఆశా వర్కర్లు కుమ్మక్కై అక్రమ వసూలుకు పాల్పడుతూ గర్భిణీ స్త్రీల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. హాస్పిటల్ కి వచ్చే డెలివరీ కేసుల్లో సాధారణ డెలివరీకి 2 నుంచి 3 వేలు, సిజేరియన్ అయితే 5 నుంచి 7 వేలు వరకు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇలా వివిధ కేసుల నుంచి గైనిక్ వార్డులో రోజుకు 50,000 నుంచి ₹1,00,000 వరకు ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారట. కాదు కూడదు అంటే ఇబ్బందులు తప్పవంటూ స్వయంగా డాక్టర్లే రంగంలోకి దిగి బెదిరింపులకు పాల్పడుతున్నారు. గర్భిణీలను తీసుకువచ్చే ఆశా వర్కర్లకు, డాక్టర్లకి మధ్యవర్తిత్వం వహిస్తూ బ్రోకర్లు మాదిరిగా డబ్బులు వసూలు చేస్తున్నారట. హాస్పిటల్లో నార్మల్ డెలివరీ కన్నా సిజేరియన్ కేసులే ఎక్కువగా నమోదు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. డెలివరీ కేసులకు సంబంధించి సర్జరీ అవసరం లేనప్పటికీ కాసులకు కక్కుర్తుపడి డాక్టర్లు కడుపు కోతకు పాల్పడుతున్నారట. కమిషన్లకు కక్కుర్తుపడి ప్రైవేట్ ల్యాబ్స్ తో కుమ్మక్కైన డాక్టర్లు వివిధ రకాల పరీక్షలు చేయించుకోవాలని సిఫార్సులు చేస్తున్నారు. ఇన్ని పరీక్షలు దేనికని బంధువులను ప్రశ్నిస్తే మీ బిడ్డకే ప్రమాదమంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గర్భిణీల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామూలుగా అయితే డబ్బులే అడిగారేటమ్మా. 1400 ఏంటమ్మా? ఎంత ఇచ్చారు మీరు? నార్మల్ డెలివరీ కాబట్టి ఓన్లీ డెలివరీ చేసినందుకు 1300 ఇచ్చాము. మిగతా ఐటమ్స్ అన్ని బయట కొనుక్కోమన్నారా? 1000 రూపాయలు. 1300 అంతేనా? నార్మల్ డెలివరీ వెంటనే స్పాట్లో తీసేసుకున్నారు. సరదాకు ఎంతగానో వస్తుంది ఆయనకో ఉందా? అవును, 2,000 ఇస్తే తప్పుకోవాలి, పోలు తప్పని చేశారు కదా అని చెప్తాను. అది సరదా ఇస్తాం. ఆ డిమాండ్ అక్కడ ముళ్ళు ఇచ్చాడు కదా, మన ముళ్ళు తీసుకొని మనం ఇచ్చేద్దు వద్దు. ఆశా వర్కరా? ఇంకెందుకు వైద్యులు మనం కాదు. ఆవిడ పేరు ఏం పేరు? ఆవిడ పేరు మా ఊరే లక్ష్మీనే. ఏవిది? మా ఊరు ఓనరా? ఆశా వర్కరు? నార్మల్ అయితే 1300. ఆపరేషన్ పాపగా డెలివరీనా? నార్మలేనా? 1300. అది చెప్పలేమన్నారు. 1200. ఆపరేషన్ అయితే ఉచిత సేవలు అందిస్తారని పెద్ద ఆసుపత్రికి వస్తే మందులు కూడా తమ చేత కొనిపిస్తున్నారని బంధువులు వాపోతున్నారు. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్న చందంగా అవినీతి పాపం సొమ్ముని ఎన్టీఆర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తో సహా అందరూ కలిసి పంచుకున్నట్లు బాహటంగా వినిపిస్తున్న మాట. ఇప్పటికైనా స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి హాస్పిటల్లో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందిస్తారా లేకుంటే మిలిమేషాలు లెక్కిస్తారా అనేది వేచి చూడాలి. మరి ఆశా వర్కర్కి ఇచ్చారా డబ్బులు? లేకపోతే తీసుకొని రాడు కదా. నాకంటే ఫోన్ చేస్తానని చెప్పాను. ఫోన్ చేస్తానంటే ఫోన్ పెడతాడు క్యాష్ కావాలంటే. అప్పుడు ఎవరు వెళ్ళి క్రెడిట్ కార్డు అంతే బొంకి వెళ్ళి క్రెడిట్ కార్డు డబ్బులు ఇచ్చాయి. డబ్బులు లేకపోతే నాకు ఫోన్ పే నమ్మని చేస్తాను అంటే ఫోన్ పే వద్దు, మాకు క్యాషే కావాలండి. ఏంటండి ఎలా అంత ఘోరం ఉంది. మరి ఒక కాసిన డబ్బులు పోవాలి అని చేసేది లేదు. అదే అది ఏమండి మళ్ళీ ఎవరైనా పేకడంటే మండీలు స్పందన పెట్టాల్సిన బాగుండు. మండీలు స్పందన సరదాకు ఎంతగానో వస్తుంది ఆయనకో ఉందా? అవును, 2,000 ఇస్తే తప్పుకోవాలి, పోలు తప్పని చేశారు కదా అని చెప్తాను. అది సరదా ఇస్తాం. ఆ డిమాండ్ అక్కడ ముళ్ళు ఇచ్చాడు కదా, మన ముళ్ళు తీసుకొని మనం ఇచ్చేద్దు వద్దు. ఆశా వర్కరా? ఇంకెందుకు వైద్యులు మనం కాదు. పేరు ఏం పేరు? ఆవిడ పేరు మా ఊరే లక్ష్మీనే. ఏవిది?
మా ఊరు కోండ్రమే. ఓనరా ఆశా వర్కర్ ఫ్రీగా చేస్తారా? డబ్బులు తీసుకోలేదు కదా. ఎంతమ్మా? 3000. 3000 మామూలు డెలివరీకా? మామూలు డెలివరీ తక్కువ. పెద్ద పెద్ద ప్రశ్న అయితే ఎంతమ్మా పెద్ద ప్రశ్నకి? 3. కలగా